నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ A91. తెలంగాణ భవన్లో సోమవారం జరిగిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో భాగంగా HCU విద్యార్థులు ప్రదర్శించిన రేవంత్ నిరంకుశ పాలనపై రావుల మౌనం అనే నాటకం ద్వారా మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శాంతి భద్రతలకు సీఎంతోనే విఘాతం, అంబేద్కర్ స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్ ప్రశ్నించే గొంతుకలు అణచివేత, జర్నలిస్టులపై దాడులు, దళిత గిరిజనులపై ఆకృత్యాలు. నాడు కేసీఆర్ సాగబెడితే నేడు రేవంత్ ఎగబెడుతున్నాడు. బూటకపు డిక్లరేషన్ పేరిట మోసం, అలవి కాని హామీలు, అబద్ధతోనే కాంగ్రెస్ దగా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ పాలనలో హక్కుల హననం, తెలంగాణలో అనుమూల రాజ్యాంగం. రేవంత్ రాక్షస పాలన సాగిస్తూ యథేచ్ఛగా రాజ్యాంగ హక్కుల హననానికి పాల్పడుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అనుమూల రాజ్యాంగాన్ని అమలు చేస్తూ బాబాసాహెబ్ స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్నాడని మండిపడ్డారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు లఘునాటిక ప్రదర్శించారు. అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో తీసుకున్న రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు ఎండగట్టారు. కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యంగా రాహుల్ గాంధీ అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని ఎత్తి చూపారు. పోరాటంతోనే సుప్రీంకోర్టు గ్రీన్ బెంచ్ సెంట్రల్ ఎంపార్ట్ కమిటీ ఏర్పాటు చేసిన క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసిందని చెప్పారు. HCU భూ కుంభకోణం విలువ రూపాయలు 10,000 కోట్లకు తెలిసిందని గుర్తు చేశారు. తనకు సంబంధం లేని భూములు, చెరువులను తాకట్టు పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్కు పాల్పడ్డాడని ఆ నివేదిక స్పష్టం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. HCU భూముల విషయంలో రావుల మౌనం వహించడంలో అంతర్యమేమిటని నిలదీశారు. అది ముమ్మాటికి అన్యాయమే పత్రమే. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం తెలంగాణ భవన్లో నాటక ప్రదర్శన ఇచ్చిన HCU విద్యార్థులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో ఎమ్మెల్సీ దాసోద్ శ్రావణ్. నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చిన్న నాటక ప్రదర్శన చేసిరు. అది రేవంత్ పాలన హక్కుల హననం. ఆ నాటక ప్రదర్శన చూసే ప్రయత్నం చేద్దాం. చిన్న స్కిట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థుల యొక్క నేతృత్వంలో ఒక అది బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే మేము బాగుంటాం. కానీ దురదృష్టం ఏమవుతుందంటే ఇవాళ కొంతమంది స్వార్థపర రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు వాళ్ళ పేపుడు విధానాన్ని కొనసాగించడం కోసం భారత రాజ్యాంగాన్ని వాళ్ళ హరణం చేస్తా ఉన్నారు, భారత రాజ్యాంగానికి విద్రోహం చేస్తా ఉన్నారు. కానీ ఆచరణలకు వచ్చేటప్పటికి వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడ పడితే ఎక్కడ రాజ్యాంగాన్ని కూన చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పై రాజ్యాంగ విద్రోహం అనే చేస్తురన్న దానిపై చిన్న స్క్రిప్ట్ ప్రజెంటేషన్ ఉంది, చూద్దాం. వాళ్ళ విచ్చల వీడి యొక్క దోపిడీ రాజ్యాన్ని తెలంగాణలో కూడా మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని బతికించుకోవాలని చెప్పని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత బలోపేతం చేసుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక పాలక వర్గాలు, వాళ్ళ పైన ఢిల్లీలో కూర్చున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఈ యొక్క రాజ్యాంగ విద్రోహానికి జరుగుతున్నటువంటి అంశాన్ని ఎత్తి చూపడం కోసం, వాళ్లకు ముళ్ళుగర్రగా తట్టి లేపడం కోసం అని చెప్పని ఈరోజు పెద్దలు, గౌరవనీయులు, మన నాయకులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి యొక్క ఆలోచనల మేరకు ఈరోజు మేము ఈ యొక్క చిన్న స్కిట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థుల యొక్క నేతృత్వంలో ఒక చిన్న స్కిట్ ను మీ ముందుకు ప్రవేశపెడతా ఉన్నాం. ఇది కేవలం భారత రాజ్యాంగాన్ని ఏ రకంగా విద్రోహానికి గురి చేస్తా ఉన్నారు, మనం నికార్స్ అయినటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా, కేసీఆర్ గారి సైనికులుగా ఈ రాజ్యాంగాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలా, ఈ ప్రజాస్వామ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలంటే ఒక మహోన్నతమైన సంకల్పంతో ఈ చిన్న స్కిట్ ఈరోజు మీ ముందు ప్లే చేస్తున్నారు. దయచేసి నా యొక్క రిక్వెస్ట్, మధ్యలో మాటలు బంద్ చేయండి. స్కిట్ నడిచేటప్పుడు కొంచెం కోఆపరేట్ చేయండి. పాపం పిల్లలు 3 రోజులు రాత్రిపూట ఏమాత్రం కూడా నిద్రపోకుండా ప్రాక్టీస్ చేస్తున్నారు. దయచేసి ఎక్స్టెండ్ ఆల్ యువర్ కోఆపరేషన్ బై బీయింగ్ సైలెంట్.
ఎంతమంది తప్పుంటా సీట్ దాకా కూర్చుంటానే నేను అనుకున్న రాజ్యాంగం అయింది మెస్సీ 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 अच्छा फोटो निकालो डालो डालो नहीं इसमें अपने गरीब भारतीयों की सांसें है इसमें हमारे गरीब भारतीयों की प्रगति है बोलो जय भारत जय संविधान जय बापू దయచేసి నన్ను పూజించి అవమానించకండి. ఏడాదికి 2 సార్లు జెండాలు ఎగరవేసి పూలదండలు వేసి నా శవం మీద రాజకీయాలు చేయకండి. రేవంత్ రెడ్డి బూట్ల కాల కింద నా ఆత్మగౌరవం నలిగిపోతుంది. నన్ను పూజించే చేతులే నా గొంతు నిలిపితే నేను ఎవరికి చెప్పుకోవాలి? నీ బూటి కాలు కింద నా ఆత్మగౌరవం ముక్కలవుతుంది. నువ్వు నా గొంతుకి ఉరితాడు బిగిస్తున్నావు. మీ నాయకుడు నోరు తెలిసి ఒక్క మాట కూడా అనడే. అసలు నువ్వు రాజ్యాంగాన్ని రక్షించే రక్షకుడివా లేదా భక్షకుడివా? ఓ రాహుల్, నీ నిశ్శబ్దం నా గొంతుకి ఉరితాడు అవుతుంది. ప్రజాస్వామ్యం నిన్నే వంటిపై ఉన్నవి గాయాలు కాదు, మన పాలకుల లాఠీ దెబ్బలు. తెలంగాణ కాంగ్రెస్ పాశవికతకు నిదర్శనాలు. రాహుల్, ఈ రాజ్యాంగం మీద ఒట్టు వేసి ఈ రాజ్యాంగాన్ని ఆ రేవంత్ రెడ్డి చంపుతుంటే నీ నోటికి తాళం పడిందా ఏంటి? చూడండి బాబు, ఇది మహమ్మద్కి దుకాణం కాదు, ఇది రాజకీయ కూలీ దుకాణం. ఢిల్లీలో ఆ రాహుల్ రాజకీయాన్ని పట్టుకొని డాన్స్ వేస్తా ఉంటే గల్లీలో ఈ రేవంత్ రెడ్డి మన రాజ్యాంగాన్ని గూటికాయలతో తంటున్నాడు. ప్రజలలో నా చేతిలో ఉన్న ఈ పుస్తకం కాదు, ఇది మన తాత ముత్తాతల త్యాగమే ఈ రాజ్యాంగం. కానీ తెలంగాణ గడ్డ మీద దీన్ని ఉరివేస్తున్నారు. ఓ రాహుల్, ఊరూరు తిరిగి మీటింగులు పెట్టి ఈ రాజ్యాంగం మీద ఒట్టు వేసి ఇప్పుడు ఈ రాజ్యాంగాన్ని నీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి చంపుతుంటే నీ మాట మాట్లాడేంటి? इस कॉन्स्टिट्यूशन में हमारे देश की, हमारे गरीब भाइयों की, हमारे पूरे देश की आवाम की आसास है, आत्मा है. बोलो जय भारत जय संविधान जय भीम जय बापू जय भारत जय भीम जय बापू. ఇలాంటి పిచ్చోళ్ళ రాజ్యాంగాన్ని రక్షించేది. నా బిడ్డలు నిరుద్యోగంతో రోడ్డున పడుతుంటే, నా రైతు బిడ్డలు ఏడుస్తుంటే నేను ఈ కాగితాల మధ్య ఎలా ప్రాణాలతో ఉండగలను?
రాజ్యాంగాన్ని చించేస్తున్నారు, చింతన వందన చేసేస్తున్నారు. ఈ తెలంగాణకి ఓనర్ని నేను ఢిల్లీ నుంచి ఫ్రాంచైజ్ తెచ్చుకున్నా. తెలంగాణకి బీఆర్ఎస్ పార్టీ అందరినీ కొనేవయ్యా. శ్రీనివాసుని అయా పిఏ వెంకరెడ్డి కూడా బస్తా పడతా ఎంతో ఇదిగా అన్నా ఈ 100 కోట్లు నాకు సరిపోవు, నాకు 200 కోట్లు కావాలి. అప్పుడే వస్తా. కథలు పెట్టామంటే నీ సకలు బయట పెడతా. ఎంత ఇస్తే తీసుకో మూసుకునే. నా సంగతి తెలుసుగా? అదే తెలుసుగా. ఇచ్చారు ఇచ్చారు చాలు. అయ్యా చాలు నన్నే అడ్డుకుంటావా? అయ్యా వద్దు సామి వద్దు. మా కేసీఆర్ పై ప్రేమతో మా బీఆర్ఎస్ నాయకులు గెలిపించుకున్నామయ్యా. వాళ్ళు పైసలు తెచ్చుకో బాధ్యత వదిలేసేనయ్యా. మమ్మల్ని మోసం చేయకుందయ్యా, మోసం చేయకుంది. సార్ ఈ ఓటేసింది మా బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం సార్. వీటిలో మా ఓటమి సంతో పశువులకు కలుగుతుంటే మా గుండెలు తరుక్కుపోతున్నాయి సార్. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద మీకు గౌరవం లేదా? చట్టాలంటే లెక్క లేదా? ఓ స్పీకర్ సార్ నువ్వేనా చెప్పు మీ ముఖ్యమంత్రికి. అందరు బీఆర్ఎస్ ఉన్నారు కదా. ఓయ్ మీరేమైనా మారేరా? చట్టాలు నిబంధనలు ఇవన్నీ చేతగాని వాళ్ళ కోసం. ఈ స్పీకర్ నా జోబులో ఉండే కీలు బొమ్మ. నేను ఎట్లా ఆడమంటే అట్లా ఆడతాడు. ఏ స్పీకర్ కూర్చోవయ్యా, కూర్చో. ఇక రాజ్యాంగం అంటారా? అది నా ఇంట్లో 3 పడత పాత పుస్తకం లాంటిది. చదలు పట్టడానికి తప్ప ఇక దేనికి పనికిరాదు. అయ్యా మా ఊళ్ళని మీరు ఓట్ల కట్టగా మార్చుకున్నారయ్యా. దాంతో మీ టేబుల్ నింపుకున్నారయ్యా. రాజ్యాంగాన్ని మోసం చేయకండి అయ్యా. మాలాంటి ఓటేళ్ళని మోసం చేయకండి అయ్యా. ఓట్లు వేసే అంత వరకేనయ్యా మీరు ఓడమల్లేడు. ఓటు పడ్డాక ఓడు మల్లేడు. ఇక రాజ్యాంగం ప్రజాస్వామ్యం ఇదంతా ఒక సొల్లు ముచ్చట్లయ్యా. ఢిల్లీలో రాహుల్ గాంధీ మీడియా స్పీచ్లు ఇస్తందుకు, ఫోటోలు పోజులు ఇస్తందుకు మాత్రమే. ఇక తెలంగాణ నా మాట సాగరం, నా కోటలే రాజ్యాంగం. అర్థమైందా? ఏమేమండి ఆ గొర్రెలు పట్టుకురావయ్యా. రాహుల్జీ మన పార్టీలో చేర్చడానికి గొర్రెలు పట్టుకొచ్చాను. పండుగ కప్పి మన పార్టీలో చేర్చుకోండి రాహుల్జీ. అరే ఇంకో గోళీ. నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ భవన్లో వేసిన చిన్న లఘు నాటకం రాజ్యాంగ విద్రోహం మీద, కేంద్ర రెడ్డి పాలన మీద ఈ నాటకం వేసారు.